హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బీటెక్ రవి పులివెందుల తెలుగుదేశం పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పులివెందుల్లో పోటీ చేసి ఓడిస్తానంటూ సవాల్ చేస్తున్న నేత. తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ పోటీకి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పులివెందుల నియోజకవర్గంలో తొలిసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి పైన ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించారు. అలాంటి బీటెక్ రవిని కొద్ది రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు, తర్వాత బెయిల్ పైన రిలీజ్ అయ్యారు. బీటెక్ రవి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. గన్మెన్లను తొలగించడం పైన బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని సంచలన ఆరోపణలు ఆయన చేశారు. తనకు ప్రాణహాని ఉంది అనేది బీటెక్ రవి చెప్తున్నమాట. తన ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ బీటెక్ రవి చెప్తున్నారు. ఎమ్మెల్సీగా పనిచేసిన తనకు, ముఖ్యమంత్రి పైన పోటీకి దిగబోతున్న తనకు గన్మెన్లను ఇవ్వడం అనేది సాంప్రదాయం. తనకి ప్రమాదం ఉంది అంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాను. సో తనకు ప్రమాదం ఉందనే విషయం పోలీసులకు కూడా తెలుసు. అయినప్పటికీ నాకు ఎందుకు సెక్యూరిటీని తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటున్నారు బీటెక్ రవి. సో బీటెక్ రవి ఈ వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంగా కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశారు. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన సతీమణి భారతీరెడ్డి పైన, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పైన, వీళ్ళ ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళ ముగ్గురు తనను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కనుక ఆన్ రికార్డ్ బీటెక్ రవి ప్రాణాలకేవైనా జరిగితే నాది బాధ్యత అని ఒక స్టేట్మెంట్ ఇస్తే తాను సెక్యూరిటీ అడగబోను అనే విషయాన్ని చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి నుంచే ప్రాణహాని ఉంది కాబట్టి నా ప్రాణాలకు రక్షణ ఉంటుందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కనుక చెప్తే తాను ధైర్యంగా ఉండగలను. తనకు ఉన్నట్టుండి ఇప్పుడు సడన్గా సెక్యూరిటీని తొలగించడం అంటే తనను ఏదో చేయడం కోసం కుట్ర చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. అటువంటి కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది అనే విషయాన్ని బీటెక్ రవి చేస్తున్నారు. బీటెక్ రవి గతంలో చేసిన ఆరోపణలపైన కూడా ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ఆయన సతీమణిపైనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, హత్యకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన పులివెందుల నియోజకవర్గంలో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో ఆయన పైన నేను కంటెస్ట్ చేస్తే ఆయన ఓడిపోతారనే సమాచారంతో నన్ను ఇక్కడ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బీటెక్ రవి చెప్తున్నారు. ముఖ్యమంత్రిని సీటు మారిస్తే, ముఖ్యమంత్రి కనుక ఇక్కడ పోటీ చేయకుండా వేరే చోట పోటీ చేయాల్సి వస్తే తనకు అక్కడ టికెట్ కేటాయించమని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి ఆయన ఓడిస్తాను అంటూ బీటెక్ రవి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే బీటెక్ రవి తన ప్రాణాలకి ముప్పు ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు కేవలం పొలిటికల్ స్టేట్మెంట్గా చూడాలా, నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా అనే దానిపైన అధికారులు స్పష్టతనియాల్సిన అవసరం ఉంది. బీటెక్ రవి నేరుగా ముఖ్యమంత్రి ఫ్యామిలీని అక్కడ ఢీకొంటున్నారు. ముఖ్యమంత్రి ఫ్యామిలీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి పైన పోటీ చేయబోతున్నారు. కాబట్టి బీటెక్ రవి చేస్తున్న వ్యాఖ్యల పట్ల పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. గతంలో కూడా ఆయన పైన హత్యాయత్నం జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఆయనకి సెక్యూరిటీ ఉంది. ఆ తర్వాత కూడా 1+1 సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు సడన్గా సెక్యూరిటీని తొలగించడం వెనుక రీజన్ ఏంటో కూడా పోలీసు అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి సెక్యూరిటీ లేదు అనే ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా, ఆయనకేం ప్రమాదం లేదు అనే రిపోర్ట్స్ ఉన్నాయా, దేన్ని బేస్ చేసుకుని సెక్యూరిటీ తొలగించారనే విషయాన్ని కూడా ఖచ్చితంగా పోలీస్ శాఖ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పార్టీగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎలా స్పందిస్తుందో చూడాల్సింది.